చైతన్య రథం వీక్షకులకు స్వాగతం, నమస్కారం. అన్నా చెల్లెళ్ల బంధం ఎంత పవిత్రమైందో, ఎంత అన్యోన్యంగా ఉంటారో చూస్తూనే ఉంటాం. హిందూ సమాజంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అన్నంటే చెల్లెలకి, చెల్లెంటే అన్నలకి విపరీతమైన ప్రేమాభిమానాలు ఉంటాయి. ఆడపిల్లని అపురూపంగా చూసుకుంటారు మగపిల్లలు. అలాంటి బంధాలు కొనసాగుతున్న తెలుగు రాష్ట్రాల్లో అన్నలు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి, తెలంగాణలో కేటీఆర్. ఏం పోయే కాలం ఏంటో చెల్లెళ్ళ ఫోన్లు ట్యాపింగ్ చేయించారంట. సొంత చెల్లెళ్ళ ఫోన్లు ట్యాపింగ్ చేయించడం ఏంటో అర్థం కావట్లా. ప్రజలు విస్తుపోతున్నారు. అంటే సొంత చెల్లెళ్ళ ఫోన్లే ట్యాపింగ్ చేయించారంటే వీళ్ళు ఎవరిని వదిలిపెట్టుంటారు? ఇంకా ప్రజలు అనుకుంటున్నట్టు వీళ్ళు చేసిన అక్రమాలు, ఆకృత్యాలు, గ్యాసిప్స్ అన్నీ నిజమే కదా అని ఇవాళ చర్చ జరుగుతూ ఉంది. అసలు సొంత చెల్లెళ్ళ ఫోన్లు ట్యాపింగ్ చేయించాల్సిన అవసరం అన్నలు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, కేటీఆర్కి ఎందుకు వచ్చింది? అంత అవసరం ఏముంది? అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. వివరించడానికి మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీలా గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్ అంటే కల్వకుంట్ల తారక రామారావు, కేసీఆర్ గారి అబ్బాయి. ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు. వాళ్ళిద్దరూ సొంత చెల్లెళ్ళ ఫోన్లు ట్యాపింగ్ చేయించడం ఏంటి? అంత అవసరం ఏముంది? ఇప్పుడు పంచుకుంటే ఆస్తి పంచుకుంటారు, తండ్రి ఇస్తే ఇచ్చింది తీసుకుంటారు. ఎన్టీ రామారావు వచ్చినాక చర్చగా అన్నాడు, కానీ వీళ్ళు అది పాటిస్తున్నట్టు లేరు. ఏదో 10 పరకో ఇచ్చుంటారు, ఇవ్వచ్చు, తీసుకోవచ్చు, అది ఓకే. అక్కడ మీరు తగ్గించిచ్చారనో లేదంటే గొడవపడ్డారంటే అది వేరే సంగతి. అసలు ఫోన్లు ట్యాపింగ్ చేస్తాం ఏంటి? అంతకంటే దారుణం ఇంకోటి ఉంటుందా? దాన్ని ఎట్లా విశ్లేషిస్తారు? ఇక్కడ దీనికి ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది తెలంగాణలో కేసీఆర్, అక్కడ ఏపీలోనేమో జగన్మోహన్ రెడ్డి. రాహు కేతువులు. మరి రాక్షస సంతానమే నిజంగా జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్. మరి కేసీఆర్ మేనల్లుడు హరీష్ రావు పాత్ర. ఇవన్నీ చూస్తూ ఉంటే నిజంగా వీళ్ళు చేసిన పని ఏదైతే ఉందో, కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి ఇతర దేశాల నుంచి ఆ పరికరాలు తెప్పించడం, ఎవరెవరి ఫోన్లు, అచ్చెన్నాయుడు గారిది, నారా చంద్రబాబు నాయుడు గారిది, లోకేష్ గారిది, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరగా ఎవరైనా సరే ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండేవాళ్ళు కానివ్వండి, ఇంకా వాళ్ళకి సంబంధించి బిజినెస్ చేసేవాళ్ళు కానివ్వండి, వాళ్ళందరివి కూడా ట్యాపింగ్ చేసి వాళ్ళ ఇళ్ళకెళ్ళి వాళ్ళ బెదిరించి ఎక్కడా కూడా ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వటానికి వీల్లేదు అని కిరాతకంగా వీళ్ళ రాజకీయ చరిత్ర మనకు చెప్పారు. గతంలో చూసాం ఎన్నో విధాలుగా. అంటే పిల్లలకి ఎక్కడన్నా మనం ఈ రోజున ఏదైనా ఒక హ్యూమన్ వాల్యూగానో ఏదైనా మోరల్ వాల్యూగానో స్టోరీస్ చెప్పుకుంటాం. ఈ రోజున సమాజంలో ఎంత దిగజారిపోయిందంటే ప్రతిరోజు ప్రజలను చైతన్యవంతం చేసుకునే అంత దౌర్భాగ్య పరిస్థితికి వీళ్ళు దిగజార్చారు. ప్రతిరోజు నిత్యం. ఎందుకంటే ఒక దొంగ సాక్షి పత్రిక, ఒక దొంగ ఛానల్, వీళ్ళని పెట్టుకొని ఈ రెండింటిని ఏ విధంగా వీళ్ళ అనుచిత వ్యాఖ్యలు ఇష్టానుసారంగా రెచ్చిపోవటం. మరి చూస్తే ఈ ఫోన్ ట్యాపింగు అంటే అన్నలా వీళ్ళు నిజంగా చెప్పాలంటే కూడా తోడబుట్టిన అన్న. మరి ఏ విధంగా ఇంటి ఆడపడుచు మీద వాళ్ళు గౌరవం, మర్యాద, వాళ్ళకి ఇవ్వాల్సినవన్నీ కూడా పసుపు కుంకుమలు మనం ఏ విధంగా గౌరవంగా చూసుకుంటాం, అవన్నీ మర్చిపోయి వీళ్ళు చేసిన తీరు. మరి అదేవిధంగా గతంలో చూసుకుంటే సాక్షాత్తు ఇప్పుడు సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన సీఎం కాకముందే దీని గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. పెద్దగా అప్పుడు ఎవరు కూడా ఏదోలే ఇదంతా కూడా రాజకీయాల్లో సహజంగానే మాట్లాడే మాటలు, ఆరోపణలే అనుకున్నారు తప్పించి ఎక్కడా కూడా అది వాస్తవం అని చెప్పేసి ఈ రోజున రావటం. ఎవరైతే ఆ ప్రణీత్ రావు అనే వ్యక్తి, మరి వాళ్ళంతా కూడా అవన్నీ కూడా ఆ పరికరాలన్నీ కూడా ధ్వంసం చేసేసి ఒక సుత్తితో పగలగొట్టేసి చెరువుల్లో, అడవుల్లో పడేసి వాటి నుంచి అధికారులు కొన్ని సేకరించి వాటి ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్తో ఈ రోజున మరి ప్రజలకి తెలియజేయటం జరిగింది. ఏం చేశారు? అసలు సొంత చెల్లెలు ఫోన్ ట్యాపింగ్ చేశారంటే ఎంత నీచం. అంటే రాజకీయ నాయకులతో చేశారంటే చేయటం చాలా నేరం, ఘోరమైన నేరం అండి. ఫోన్ ట్యాపింగ్ అనేది ఘోరాతి ఘోరమైన నేరం. ఇప్పుడు మనకి నక్సలైట్లో లేకపోతే ఎవరి దగ్గర వాళ్ళకి చెయ్యాలన్నా కూడా మరి పర్మిషన్ తీసుకొని కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా దాని చట్టబద్ధమైన ఇవన్నీ కూడా నిబంధనల ప్రకారం చేస్తారు. కానీ ఇది ఎక్కడ ఘోరం? ఆ ఘోరాతి ఘోరమైన నేరంలో కూడా రాజకీయ నాయకులు చేశారంటే సమాచార సేకరణకు లేదంటే వాళ్ళ గుట్టుమట్లు తెలుసుకుంటాకో చేశారనుకుందాం. అది పక్కన పెడితే సొంత చెల్లెళ్ళు కదండి, వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ఏముంటుంది? మొన్న వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన కొంతమంది మహిళలు రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టుకున్నారు. వాళ్ళు మాట్లాడతారు, మా జగనన్న అసలు వీరుడు, ధీరుడు, ఆడవాళ్ల పట్ల ఆయనకున్న గౌరవం, ఈ ఒక్క విషయం చాలమ్మా మీరు మాట్లాడిన మాటలన్నీ తుడిచిపెట్టుకుపోవటానికి, ఇంతకంటే ఇంకేం కావాలండి? దీన్ని బట్టి చూస్తామంటే ఆ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టిన మహిళల ఫోన్లు కూడా ట్యాపింగ్లు చేసి
వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి తన పార్టీకి వాడుకుంటున్నాడు అనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా ఈ రోజున మీరన్న క్వశ్చనే ప్రజల్లో కూడా అక్కడక్కడ మనకు వినిపిస్తూ ఉంది. అంటే ఏ విధంగా వీళ్ళ ఆలోచన విధానం ఉంది, ఎంత దిగజారుడు తనానికి వీళ్ళ రాజకీయ ముసుగును ఉపయోగించుకున్నారు అంటే దానికి నిలువెత్తు సాక్ష్యం తల్లిని చెల్లిని బయటికి గెంటేయటం, పిన్న తల్లి తాళిబొట్లు తెంచేయటం. ఈ రోజును చూస్తే మద్యం కుంభకోణంలో ఎంతమంది ఆ కల్తీ మద్యం దాగి ఆడపడుచులు అభాగ్యులైపోయారు. ఇవన్నీ చూస్తూ ఉంటే ఇవన్నీ కాదు, సొంత చెల్లెలు కూడా నాకు లెక్కలేదు అని నిరూపించుకున్న జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఇంతకంటే ఏం కావాలి అంటే మొహం మీద ఉమ్మినా కూడా తుడిచేసుకొని పోయే రకమే కానీ ఎక్కడా కూడా బాధపడే రకం కాదు. తనకు కావాల్సింది ఏంటంటే బాబాయిని ఏ విధంగా నరికేసి ఆ రక్తపు మడుగుల సింహాసనం మీద కూర్చున్నాడు, తండ్రి శవాన్ని అడ్డం పెట్టుకుని ఏ విధంగా ఆ రోజున రాజకీయ ముసుగులో మరి ఆ వెంటనే కూడా సీఎం కావాలని ప్రయత్నాలు చేశాడు. ఇవన్నీ చూస్తూ ఉంటే అతని క్రూరత్వం, అతని అరాచకాలు ఇవన్నీ కూడా ఎంత దిగజారిపోయినాయి. ఇంతకంటే నీచం ఇంకేం కావాలి. మరి ఇటు చూస్తే పాపం అమ్మాయిని మద్యం కుంభకోణంలో కవితని జైలు పాలు చేశారు, ఇంటి ఆడపిల్లని. ఆ రోజే పరువు పోయింది. ఈ రోజున ఇంకా ఆ అమ్మాయి ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారంటే ఇంతకంటే ఇంకేం కావాలి. దీని మీద కేసీఆర్ ఏం స్పందించలేదండి. అతను స్పందిస్తాడు. ఎట్లా స్పందిస్తాడంటే కొడుకును కాపాడుకోవటం కోసం స్పందిస్తాడు. అదైతే మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఆయన స్పందించేది ఏముందిలేండి. ఈ రోజును చూస్తూ ఉన్నాం రాష్ట్రంలో ఏం జరిగింది, ఏ విధంగా వీళ్ళు జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారిది, లోకేష్ గారిది, అచ్చెన్నాయుడు గారిది ఫోన్ రికార్డ్ చేసి మరి జగన్మోహన్ రెడ్డికి ఎందుకు పంపించారు. ఫోన్ చేస్తే చాలు వీళ్ళు అలర్ట్ అయిపోయేవాళ్ళంట. మరి ఈ రోజును చూస్తూ ఉంటే వీళ్ళ ఫోన్ ట్యాపింగ్, ఇటువైపు చూస్తే షర్మిల మరి ఆవిడ దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయంట వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు. స్పందించిందా దీని మీద? ఇంకా లేదు. సాక్ష్యాధారాలు ఉన్నాయి అని చెప్పేసి మనకి సమాచారం. ఆవిడ ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెడితే మాత్రం వీళ్ళ గురించి వీళ్ళ బ్రతుకేంటో బట్టబయలు చేస్తుంది షర్మిల గారు. మరి ఇన్ని విధాలుగా రాష్ట్రంలో వీళ్ళు చేసిన అరాచకాలు పదే 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 ఒక అబద్ధాన్ని నిజం 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 మేము అసలు ఏమీ ఇట్లాంటి మా వల్ల కాదు అబద్ధం అనే మాట మేము నిజమే మాట్లాడతామని చెప్తున్న వీళ్ళు 100 సార్లు మాట్లాడి ఈ రోజున ఛానల్ని పేపర్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా వీళ్ళ ప్రవర్తన ఏ విధంగా ఉందంటే ఇంత దిగజారిపోయి ఫోన్ ట్యాపింగ్లో ఏ విధంగా వీళ్ళు చేసిన అరాచకం బయటపడటం. కవిత గారు కూడా స్పందించలేదా? లేదండి. ఇంకా అంటే ఇక్కడ మనకి న్యూస్ ఛానల్స్ అన్నిట్లో కూడా వైరల్ అవుతున్నాయి. అసలు ఎవరు ఈ రోజున చూస్తే ఆ ఫోన్ ట్యాపింగ్ చేసిన వ్యక్తి 2 చేతులు కూడా ముఖానికి అడ్డం పెట్టేసుకుని వీడియోలు తీస్తుంటే మరి సిగ్గుతో తలదించుకుంటున్నాడు. మరి ఈ రోజున ప్రభాకర్ రావు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ మరి అదేనండి వీళ్ళ చరిత్ర మనం చూసాం. ఇటు కేసీఆర్ది, కేటీఆర్ది, లేకపోతే అటు జగన్మోహన్ రెడ్డి చరిత్ర ఏంటంటే ఐఏఎస్ఎల్ని, ఐపీఎస్ఎల్ని ఏ విధంగా నాకు తెలిసి అతను కూడా బ్లాక్మెయిల్ చేసి ఉంటారు వీళ్ళు. ఎందుకంటే ఎవరైనా వాళ్ళ జీవితాన్ని పోగొట్టుకోలేరు కదా. వాళ్ళ జీవితంలో ఒక ఉన్నత స్థాయికి వెళ్ళాలని, లేదా నేను నా ఉద్యోగ జీవితంలో ఒక మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి ఆశిస్తారు ఎవరైనా. అట్లాంటి ఇట్లాంటి నీచమైన రాజకీయ చరిత్ర గల వాళ్ళు ఈ విధంగా వాళ్ళను కూడా ఇబ్బందికి గురిపెట్టుంటారు. వాళ్ళు కూడా వాళ్ళ భవిష్యత్తు ఆలోచించుకొని బతికుంటే బలుసాకైనా తిని బతకొచ్చు అన్న ఆలోచనతోనే ఇంత దిగజారుడు రాజకీయాలకు వీళ్ళు సహాయపడ్డారని ఈ రోజున మనకు అర్థమవుతున్న విషయం. సొంత చెల్లెళ్ళ ఫోన్లు ట్యాపింగ్లు చేపించిన దుర్మార్గులు, దుష్టులు, నీచులు రాజకీయాల్లో ఉండటానికి అర్హత లేదని, వారిని సమాజం వెలివేయాలని, కనపడితే తరిమి కొట్టాలంటూ విశ్లేషించిన శ్రీలీల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.